హలో చిట్టుపట్టు చిన్నారులు, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరినీ కూడా మన సిజిసి కిడ్స్ బైబిల్ స్టోరీస్కి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఈరోజు మనం బైబిల్లో ఉన్న మొట్టమొదటి స్టోరీ గురించి తెలుసుకుందాం. అది స్టోరీ కాదు, అది ఒక కథ మాత్రమే కాదు, అది నిజంగా జరిగినటువంటి నిజం. సో ఈ ప్రపంచం ఎలా కలిగింది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పక్షులు, చెట్లు, చేపలు ఇవన్నీ కూడా ఎవరు సృష్టించారు? సో ఇలాంటి అనేకమైన విషయాలను మనం తెలుసుకుందాం. ఇవన్నీ వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళి వాటి గురించి మనం తెలుసుకుందాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా నాతో పాటు మీరందరూ కూడా ఈ కథలోనికి వెళ్ళిపోదాం. కథ కాదు, నిజంలోనికి వెళ్ళిపోదాం. మొదటగా ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఏం కనిపిస్తుంది? ఏమీ లేవు కదా, అంతా చీకటిగా ఉంది. అయితే భూమి, ఆకాశము, సముద్రాలు, మనుషులు అసలు ఏమీ లేవు. కానీ ఒక్కరున్నారు. ఎవరో తెలుసా? ఆయనే నా దేవుడు. దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంత ప్రేమ కలవాడో తెలుసా? దేవుడు శూన్యం నుండి కేవలం నోటి మాటతో సృష్టిని అంతా ఒక్క క్షణంలో కలుగు చేశారు. దేవుడు భూమి ఆకాశమును సృష్టించను, కానీ వాటిలో చీకటి తప్ప ఏమీ లేదు. మొదటి రోజు దేవుడు వెలుతురును, చీకటిని సపరేట్ చేశాడు. దేవుడు మొదటి రోజున ఉన్నటువంటి చీకటిలో నుండి వెలుతురుని కలుగ చేసి ఆ రెండింటిని సపరేట్ చేసి లోకంలోనికి వాటిని ప్రవేశపెట్టాడు. అయితే రెండవ రోజు ఆకాశాన్ని, భూమిని ఆయన సపరేట్ చేశాడు. అలాగే మూడవ రోజు నీటిని, అంటే సముద్రాలు, నదులు వీటన్నిటినీ కూడా దేవుడు కలుపు చేశాడు. భూమిపైన ఉండేటువంటి చెట్లు, మొక్కలు, పళ్ళు, గడ్డి ఇలా మొదలైన వాటన్నిటినీ కూడా దేవుడు మూడవ రోజున కలుపు చేశాడు. అయితే నాలుగవ రోజు సూర్య, చంద్ర, నక్షత్రాలు వీటన్నిటినీ కూడా మనం చూసేటువంటి ఆకాశం ఎంతో అందంగా ఉంది కదూ, వీటన్నిటినీ కూడా దేవుడు నాలుగవ రోజు కలుగు చేశాడు. అయితే ఐదవ రోజు దేవుడు నీటిలో ఉండేటువంటి చేపలు, ఇంకా అనేకమైన నీటి జంతువులను, అలాగే పక్షులను దేవుడు కలుగు చేశాడు. ఐదవ రోజు మనమందరం ఎంతో ఇష్టపడే వాటర్ యానిమల్స్, అలాగే బర్డ్స్ వీటన్నిటినీ కలుగు చేశాడనమాట. ఆరవ రోజు జంతువులు, అంటే ఏనుగులు, సింహాలు, జిరాఫీ ఇంకా అనేకమైన జంతువులు ఉంటాయి కదా, మీ అందరికీ ఎంతో ఇష్టం కదా అవి. సో అటువంటి జంతువులన్నిటినీ కూడా దేవుడు కలుగు చేశాడు. అయితే ఫస్ట్ నుంచి 6 days కూడా ఈ సృష్టి ఏ విధంగా కలిగిందో చెప్తున్నాను కదా. అయితే 6th డేని ఇంకొకటి కూడా జరిగింది. అదేంటో తెలుసా? దేవుడు నేలలో ఉండేటువంటి మట్టిని తీసి ఆ మట్టిని చేతిలోనికి తీసుకొని దేవుడు తన రూపంలో ఒక బొమ్మని తయారు చేశాడు. ఒక బొమ్మని తయారు చేసి అది అచ్చం తన రూపంలోనే ఒక మనిషి బొమ్మని తయారు చేశాడు. ఒక అబ్బాయి బొమ్మ. ఆ బొమ్మకు దేవుడు నాసికారంధ్రంలో దేవుడు తన ఊపిరిని ఊదినప్పుడు ఆ యొక్క బొమ్మకు ప్రాణం వచ్చింది, జీవాత్మ వచ్చి ఆ మనిషి జీవించేవాడుగా అయ్యాడు. అంటే బొమ్మ కాస్త మనిషి అయిపోయాడు. ఆ యొక్క బొమ్మకు మనిషి రూపం వచ్చిన తర్వాత అతనికి దేవుడు ఆదాము అని పేరు పెట్టాడు. ఆదాము అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ఆదాము అంటే మట్టివాడు అని చెప్పి అర్థం. సో తర్వాత దేవుడు ఆదామును ఆ యొక్క జంతువులు, పక్షుల మధ్య వదిలేశాడు. అయితే దేవుడు చూసినప్పుడు ఆదాము లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. లోన్లీగా ఒక్కడనే అయిపోయాను, అన్ని జంతువులు, పక్షులు జంటలుగా ఉన్నాయి, ఒక్కడనే అయిపోయాను అన్నట్లు ఒంటరిగా ఉండడం చూసి అయ్యో అనిపించింది దేవునికి. అప్పుడు దేవుడు ఆదాముకి మత్తు నిద్ర కలుగ చేశాడు. ఎలాంటి నిద్ర అంటే దేవుడు ఆదాముకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు అనమాట. అనస్థీషియా అంటాం కదా, అలా ఇచ్చినట్లుగా
దేవుడు జస్ట్ పడుకోమనగానే ఆదాముకి అంత గాఢ నిద్ర వచ్చేసింది. అప్పుడు ఆదాము ప్రక్కటెముకల్లోంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకతో ఒక అమ్మాయి బొమ్మ తయారు చేసి ఆమెకు కూడా ఊపిరిని ఊదగానే ఆమె కూడా ఒక అందమైన అమ్మాయిగా, ఒక మంచి అమ్మాయి రూపంలో తయారైంది. తర్వాత ఆదాముకి ఆమెను భార్యగా ఇచ్చాడు. అప్పుడు ఆదాము హవ్వ సంతోషంగా ఆ తోటలో తిరుగుతూ గడపడం ప్రారంభించారు. సో 6వ రోజుతో మొత్తం సృష్టి అంతా కూడా ఈ విధంగా కలుగజేయబడింది. చూసారా, 6 దినాలు దేవుడు పనిచేసి 7వ రోజును విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజున ఏం చేశాడు? ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు దేవుడు. కాబట్టి 7వ రోజు మనం కూడా ఏం చేయాలి? 6 రోజులు కూడా మనం మనకున్నటువంటి పనులను బట్టి మనం కష్టపడాలి. 7వ రోజు మాత్రం ప్రభు సన్నిధిలో గడపాలి. తప్పకుండా మనం దేవుడు ఆశీర్వదించినటువంటి ఆ రోజును ఆయన సన్నిధిలో గడిపే వారంగా ఉండాలి. సో విన్నారు కదా పిల్లలు, ఈ యొక్క అందమైన ప్రపంచం అనుకోకుండా ఏమీ కలగలేదు. దేవుని జ్ఞానం, ప్రేమ కలయికగా సృష్టించబడింది. కాబట్టి మనం దేవుని స్తుతించే వారంగా ఉండాలి. దేవుడు సృష్టించిన ఈ ప్రకృతిని ప్రేమించాలి. జంతువులు, పక్షులను బాధ పెట్టకుండా వాటిని ప్రేమతో చూసుకోవాలి. దేవుని రూపం ఇచ్చి నిర్మించిన లేదా సృష్టించినటువంటి మనుషులను, నీ తోటి సహోదరులను ప్రేమించాలి, ద్వేషించకూడదు. ఎందుకంటే వారు దేవుని రూపంలో ఉన్నారు. వారు మానవులే, కానీ ఎవరి పోలికలో చేశాడు దేవుడు? దేవుని రూపంలో చేశాడు కదా. కాబట్టి వారిని మనం ప్రేమించే వారంగా ఉండాలి, కానీ ద్వేషించే వారంగా ఉండకూడదు. వారిని ప్రేమించండి. దేవుడిచ్చినటువంటి ప్రకృతిని, సమస్త సృష్టిని కూడా ప్రేమించండి. వాటన్నిటికంటే ఎక్కువగా దేవునికి కృతజ్ఞులై ఉండాలి. దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలి. అయితే మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఈరోజు మనం విన్న స్టోరీలో దేవుడు మొదటి రోజు ఏం సృష్టించాడు? దీనికి ఆన్సర్ మీరు కామెంట్స్లో పెట్టండి. ఓకేనా? మళ్ళా అడుగుతూ ఉన్నాను, ఈరోజు మనం విన్న స్టోరీలో దేవుడు మొదటి రోజు ఏం సృష్టించాడు? దేవుడు మొట్టమొదటిగా బైబిల్లో రాసినటువంటి ఈ స్టోరీ ఉంది కదా, సృష్టిని ఏ విధంగా సృష్టించాడు అనే స్టోరీ. దానిలో మనం ఇప్పటి వరకు మొదటి 6 రోజులు ఏం చేశాడు, 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో సెకండ్ స్టోరీ ఏమై ఉంటుంది? దానికోసం మీకు ఒక చిన్న హింట్ ఇస్తూ ఉన్నాను. దేవుడు తన చేతితో నిర్మించినటువంటి స్త్రీని, పురుషుని ఆ తోట నుంచి ఎందుకు వెళ్ళగొట్టారు? దానికి ఎవరు కారణం? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ఇప్పటి వరకు మనం చెప్పిన స్టోరీ అంతా ఉంది. సో మరలా నెక్స్ట్ స్టోరీలో మనం కలుసుకుందాం. నేను చెప్పినటువంటి ఆ హింట్ని బట్టి మీకు ఇప్పటికే స్టోరీ ఏంటో అర్థమై ఉంటుంది కదా. సో 2వ స్టోరీ కోసం వెయిట్ చేయండి. సో విన్నారు కదా పిల్లలు, దేవుడు ఈ సృష్టి అంతటిని కూడా 6 రోజుల్లో కలుగు చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నారు కదా. బైబిల్లో రాసినటువంటి మొట్టమొదటి పుస్తకంలో ఉన్నటువంటి మొట్టమొదటి కథను ఈరోజు మనం విన్నాం. అది కథ మాత్రమే కాదు, నిజంగా జరిగినటువంటి నిజం. సో ఈ కథ మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తూ ఉన్నాను. సో అలాగే నెక్స్ట్ కథలో మరలా కలుసుకుందాం. మీకు ఈ కథ కనుక నచ్చినట్లయితే దాన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మా బైబిల్ కథలు మీ అందరికీ నచ్చుతాయని ఆశిస్తూ ఉన్నాను. ఇది దేవుని వాక్యం, మాకు సొంత కల్పితాలు ఏమీ లేవు. ఇది నిజంగా నిజం కాబట్టి ఇది మీ అందరికి కూడా నచ్చుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. మరలా నెక్స్ట్ స్టోరీలో కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.